హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, చంద్రుడికి ఇదిగో ఈ గ్లాస్తో చనువిడి ప్రిపరేషన్ ఏంటంటే, ఈ గ్లాస్తో బియ్యం నానబెట్టుకున్నాను. స్టోర్ బియ్యం అయితే చనువిడి చాలా బాగుంటుంది. ఇది అరగంటైనా నానిపోతుంది. నేను గంట నానబెట్టేసుకుని కడిగేసుకుని ఫస్ట్ 2-3 సార్లు కడిగేసుకుని నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి వాడేసేసుకున్నాం. వాటర్ అంతా పోయిన తర్వాత ఇదిగో మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి. పై నూక మొరుగులా ఉంటుంది, అది వదిలేసి కింద పిండి తీసుకోవాలి, ఓ పళ్ళెంలో జల్లించుకోవాలి. ప్లస్ ఏంటంటే ఇదిగో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి జల్లించాను కదా, ఇలా జల్లించాను. పిండి కింద దిగిపోయింది. ఇగో నూక లాంటిది ఇంకా ఉంది. ఇంకోసారి మిక్సీలో తిప్పుకుంటే ఇది కూడా పిండి అయిపోతుంది. ఇదిగోండి కొబ్బరి వేసాను మిక్సీలోకి. తర్వాత బెల్లం కావాల్సినంత వేసుకోవాలి, ఎందుకంటే పలసన అయిపోతూ ఉంటుంది. నాకు కూడా ఫస్ట్లో తెలియక బెల్లం ఎక్కువ వేసేసుకుంటే పలసన అయిపోతూ ఉండేది. అప్పుడు మళ్ళీ పిండి వేసుకుంటూ ఉండేదాన్ని. అలా కాకుండా చూసుకుంటూ కొంచెమే పడుతుంది బెల్లం, ఎక్కువ పెట్టేది. అందుకని ఏం చెయ్యాలంటే ఇదిగో కొబ్బరి సగం నలిగిన తర్వాత ఇదిగో బెల్లం ఇలా పక్కన పెట్టుకున్నాను. ఆ కొబ్బరిలోనే బెల్లం కూడా కొబ్బరి నలిగిన తర్వాత ఇదిగో ఇంతే ఈ బెల్లం వేసి కొబ్బరిలో తిప్పేసుకుని ఆ పేస్టు ఈ వరపిండిలో వేసుకుంటాం. ఇలాగే వేసుకోవచ్చు. కొబ్బరి నలిగిపోయాక బెల్లం వేసుకుని వరపిండి కూడా వేసుకుని మిక్సీలోనే తిప్పుకుంటాం. కాకపోతే అది టైట్గా తిరగలేక తిరుగుతుంది. అందుకని నేను ఇలా బయటే కలిపేసుకుంటాను. ఇదిగో కొబ్బరి అయింది కదా, అప్పుడు ఈ బెల్లమే ఇందాక చూపించాను కదా, బెల్లం మిక్సీలో రెండు కూడా వేసాను, ఇంకొంచెం కూడా వేసాను. బెల్లం తిప్పితే పేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ వరపిండిలో వేసేసుకుందాం. ఇదిగోండి చనువుడి అయిపోయింది, బయటికి తీస్తాను. నేను కూడా కొబ్బరి బెల్లం మిక్సీ అయిపోయిన తర్వాత ఇదిగో చనుడి అయిపోయింది, బయటకు తీసాక చూపిస్తాను. ఇదిగోండి ఇది ఇలాగా కలుపుకోవాలి. కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి. ఆ పిండిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. రౌండ్గా చక్కగా ఉండొచ్చేస్తుంది. ఇదిగోండి చనుడి చేస్తాను. ఇదిగో చూసారా, కొంతమంది ఇంట్లో యాలకులు అవి వేసుకుంటారు. చాలా రకాలుగా చాలా ఉంటాయి. కొంతమంది నెయ్యి ఎక్కువ వేసి చేసుకుంటారు. కాకపోతే పూజకైతే మా పెద్దవాళ్ళు ఇలాగే సింపుల్గానే చేసేవారు. అన్నీ వేసుకుంటే దేవుడికి ఎందుకు ఇలాగే పెట్టాలి అనేవారు. అందుకని నేను కూడా చనుడి ఇలాగే చేశాను. ఇదిగోండి చనుడి చేసేసుకున్నాం, బాగా వచ్చింది. ఇదిగో చనుడి ఇదిగో బాగా వచ్చింది. చక్కగా కొబ్బరి బెల్లం అది వేసుకుని మిక్సీలో పట్టుకున్నాను, చనుడి చేసుకున్నాను. వేళ పున్నం చంద్రుడికి పూజ కదా, ప్రిపరేషన్. ఇదిగో వస్త్రాలు యజ్ఞోపేతాలు రెడీ చేసేసుకున్నాను. ఇదిగో ఆవు నెయ్యి దీపాలు ఇందులో ఇంకా పొయ్యాలి, పోస్తాం. ఇందులో కూడా నిండుగా పొయ్యాలి, పోస్తాం. ఇదిగో నానబెట్టేసుకున్నాను ఒత్తులు. ఆవు నెయ్యి ఒత్తులు 356 ఒత్తులు నానబెట్టుకున్నాను. కొన్ని ఒత్తులు నానబెట్టుకున్నాను. ఇవి కూడా ఇంకా నానబెట్టుకుంటాను. సాయంత్రం దీపాలకి ఇవన్నీ ప్రిపరేషన్. పున్నమి చంద్రుడు పూజకి ప్రిపరేషన్. అమ్మవారికి, కార్తీక దామోదరుడికి, శివుడికి పూజ, చంద్రుడికి, అందరికీ.
ఇది నెయ్యి, ఇది శనగడి చేశాను కదా. చూడండి, మీరు కూడా చేసుకుంటారని పొద్దుటే చేసేసాను, వీడియో పెట్టాను అన్నమాట. చూడండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగో ఇవన్నీ పెట్టేసుకున్నాను.